Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 90000 టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజల రాకపోకలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా డిపోలలోనే బస్సులు నిలిచిపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు, రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు మెట్రో కీలక ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ పెరిగిన దృష్ట్యా మెట్రో అధికారులు సర్వీసుల సంఖ్యను గణనీయంగా పెంచారు. నాగోల్ నుంచి రాయదుర్గం మార్గంలో ప్రతి 3 నిమిషాల 40 సెకండ్లకోసారి మెట్రో రైలు నడపనుండగా మియాపూర్ నుంచి ఎల్బీనగర్ రూట్లో ప్రతి 4 నిమిషాలకు ఒక సర్వీస్ అందుబాటులోకి తీసుకొచ్చారు. సాధారణ రోజులతో పోలిస్తే ఈ ఫ్రీక్వెన్సీ పెంపు ప్రయాణికులకు కొంత ఉపశమనం కలిగిస్తోంది. అదనపు సర్వీసులను ఉపయోగించుకోవాలని మెట్రో అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఇక ఎంఎంటీఎస్ రైళ్లలో కూడా ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. నగరంలోని పలు ప్రాంతాలకు ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులో ఉండటంతో చాలామంది ఆ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అయితే మెట్రో, ఎంఎంటీఎస్ సేవలు నగరంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేయకపోవడంతో కొంతమంది ప్రయాణికులు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు లేకపోవడం ప్రైవేట్ రవాణాకు డిమాండ్ పెరగడానికి కారణమైంది. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ క్యాబ్ నిర్వాహకులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోంది. ముఖ్యంగా మెట్రో సౌకర్యం లేని ప్రాంతాలకు వెళ్లాల్సిన వారికి ఆటోలు, క్యాబ్లే మార్గంగా మారాయి. ఇదిలా ఉండగా మహిళలకు అందిస్తున్న మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రస్తుతం నిలిచిపోయింది. అద్దె బస్సుల్లో 0 టికెట్ సౌకర్యం లేకపోవడంతో మహిళలు కూడా ఛార్జీలు చెల్లించి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది మహిళా ప్రయాణికులపై అదనపు భారాన్ని మోపుతోంది. ఇక సమ్మెపై స్పందించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మికులు వెంటనే సమ్మె విరమించాలని కోరారు. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని తెలిపారు. సమ్మె కొనసాగితే ప్రజలు మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. మొత్తంగా చూస్తే టీజీఎస్ ఆర్టీసీ సమ్మె ప్రభావం హైదరాబాద్ నగర జీవన శైలిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మెట్రో, ఎంఎంటీఎస్ సేవలు కొంత ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం కావాలంటే సమ్మె త్వరగా ముగియాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ప్రజలు తాత్కాలిక పరిష్కారాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి కొనసాగుతోంది.